మణిరత్నం అంటే గీతాంజలి, సఖి, బొంబాయి వంటి క్లాసిక్ లవ్ స్టోరీస్తో తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మాస్టర్ స్టోరీ టెల్లర్. కానీ ఇటీవల విడుదలైన థగ్ లైఫ్ సినిమాతో మాత్రం అతను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. కమర్షియల్ ఎక్స్పెరిమెంట్స్ చేసే క్రమంలో మణిరత్నం తన అసలైన సెన్సిటివ్ టచ్కి కొద్దిగా దూరం అయ్యాడన్న భావన అభిమానుల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ తన ఫేవరెట్ జానర్ అయిన ప్రేమ కథల వైపు మల్లుతున్నట్లు వార్తలు వస్తుండడం సినీ ప్రేమికుల హృదయాల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మణిరత్నం తన తదుపరి చిత్రం కోసం తమిళ యువ హీరో ధ్రువ్ కుమార్ను హీరోగా ఎంచుకున్నారు. అతనికి జోడీగా తమిళనాడు నుంచి మంచి క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణి వసంత్ని తీసుకోబోతున్నారని సమాచారం. ఈ కొత్త జంట మణిరత్నం ప్రేమ కథలో జతకడితే ఎలా ఉంటుందో అన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా కథ విషయానికి వస్తే ప్రేమ, కుటుంబం, సంఘర్షణ అన్నీ ముడిపడిన ఓ ఎమోషనల్ లవ్ డ్రామాగా ఇది ఉండనుందని, కథలోని ఎమోషనల్ డెప్త్, మనుషుల మధ్య బంధాల తాలూకా అందం మణిరత్నం మార్క్లోనే ఉంటుందని టాక్. ఈ ప్రాజెక్టుకు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. నవంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, మణిరత్నం సినిమాల్లో ఓ అద్భుతమైన శక్తిలా పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మళ్ళీ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనుండడంతో సంగీత ప్రియులు ఇప్పటికే ఊపిరి ఆపేస్తున్నారు. ఇది మణిరత్నం నుంచి గతంలో వచ్చిన చిత్రాలన్నిటికీ భిన్నంగా ఉండబోతోందట. అంటే ఇది తక్కువ డైలాగులు, ఎక్కువ భావోద్వేగాలతో నడిచే పద్ధతి కాదు. మరింత ట్రెడిషనల్ ఎట్ కంటెంపరీ స్టైల్లో ఉండేలా కొత్త ప్రేమ, పాత విలువలు మేళవింపు లాంటి కథాంశంగా సాగుతోందని సినీ వర్గాల్లో సమాచారం. ఇంతకాలం కమర్షియల్ మాస్ సినిమాలతో ప్రయోగాలు చేసిన మణిరత్నం ఇప్పుడు మళ్ళీ తన అసలైన ప్రేమ ఖాతాల్లోకి తిరిగి వస్తుండడంతో క్లాసిక్ సినిమాల ప్రేమికులు ఎంతగానో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.